తిరుగుకుంటారని నేను అంటా. Target నేనే హర్ట్ చేసుకోండి. అయ్యానండి నా ప్రతి రిలేషన్షిప్లో. నేనే ద మోస్ట్ ఏమంటారు విక్టిమ్ అని కూడా కాదు, కానీ ఎక్కువ హర్ట్ తీసుకునేది అయితే నేనే. ఇండస్ట్రీ అంటే ఆబ్వియస్లీ ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ అని అనుకుంటారు. ఎన్నో రకరకాల భయాలు ఉంటాయి. యా, ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ అంటే విమెన్ ఆర్ నాట్ సేఫ్ ఎవ్రీవేర్ అని నేను ఫీల్ అవుతాను. సాహితీ ఐ గాట్ డిస్డ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఒక అమ్మాయి ఒక హౌ దే అబ్బాయి. డిస్డ్ యూ? అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఈ బ్రేకప్స్ అంతా ఒక డిప్రెషన్ అయితే నా ఫ్రెండ్స్ చేసిన దానికి నేను చాలా ఐ వాజ్ లైక్ నేను ఎవరితో మాట్లాడకుండా రూమ్లోనే ఉండడం, అసలు టోటలీ అవుట్ ఆఫ్ మై మైండ్ అనమాట. రోజు అదే ఆలోచించుకొని ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇంత నమ్మా నేను ఒక పర్సన్ని. చాలా మందికి అయి ఉంటాయి ఫ్రెండ్షిప్ బ్రేకప్స్. ఇట్స్ వెరీ హార్డ్ అండి తీసుకోవడం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అంటే ఏదో ఒక చోట మనకు సరేలే కామన్లే అని అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేది చాలా కష్టం తీసుకోవడం. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్, యాక్ట్రెస్, పొలిటీషియన్ సాహితీ దాసరి గారు. సాహితీ గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నానండి. కనిపిస్తుంది. అవునా? ఎలా ఉంది పొలిమేర 1, పొలిమేర 2 ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి? నాకు ఇట్స్ అ బిగ్ థింగ్ నాకు 1 and 2, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ద అన్ని అంటే ఇండస్ట్రీలో అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు వచ్చిన పెద్ద మూవీస్లో పొలిమేర 1, 2. అదే మీరు చేసిన పెద్ద ప్రాజెక్ట్స్ అయితే పొలిమేర 1 and 2 తర్వాత ఇంకేం చేయలేదు. అంటే నేను అంటే ఎక్కువసేపు కనిపించే సెకండ్ లీడ్గా చేసింది అయితే గెటప్ పొలిమేర సీను 1. వైఫ్గా చేశారు మీరు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. పొలిమేరలో ఫస్ట్ మీరు బాగా నోటీస్ అయిన సీన్ వచ్చేసి ఆ చీర తీసేసి ఆ రవివర్మ అనే క్యారెక్టర్ అతను ఇల్లంతా తూడ్చమంటాడు. అంతమంది ముందు ఆ సీన్ చేసేటప్పుడు అసలు మీరు ఎగ్జాక్ట్గా ఎలా అనిపించింది మీకు? సో నాకు డైరెక్ట్ గారు ఫస్ట్ ఆడిషన్ ఒక 1 hour చేశారు ఈ రోల్కి. సో అప్పుడే నాకు ఫస్ట్ చెప్పిన సీనే ఇదనమాట. ఇలా ఉంటుంది, శారీ తీసి చేయాలి అంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్కి అవసరము పర్టికులర్ శారీస్ అంటే అన్నెసెసరీగా చేయడానికైతే నేను రెడీగా లేను. సో ఆ సీన్కి అది చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో అమ్మాయితో తుడిపించడం అంటే అమ్మాయి సమ్ లోవర్ కాస్ట్ నుంచి వచ్చింది, సో వాళ్ళ ఇల్లు తుడవాలి టచ్ చేసినందుకు అని చెప్పి అది. సో అది చాలా ఇంపార్టెంట్ సీన్ అది. అండ్ చాలా భయపడ్డాను నేను, ఎలా వస్తుంది అండ్ ఎందుకంటే ఇట్స్ జస్ట్ చిన్న పాయింట్లో అది వల్గర్గా కనిపించవచ్చు. చిన్న పాయింట్ అనమాట అది, వల్గర్గా కనిపించడానికి అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కనిపించడానికి. సో అది ఎలా తీస్తారు నాకేంటి అని ఐ వాజ్ సో టెన్స్డ్ చేసేటప్పుడు. బట్ డైరెక్టర్ గారు ఎట్లా అంటే చాలా అంటే ఆ సీన్ చూస్తే ఏడుపు వస్తుంది ఎవరికైనా, వల్గారిటీ కనిపించదు ఎవరికి. ఆ సీన్ చూసి బాధపడటం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఉంటుంది. సో అంత వల్గర్గా చూపించకుండా నీట్గా జస్ట్ శారీ తీసి ఇట్లా తుడిచేసి అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం, ఇట్స్ ఆల్ నాకు అంటే ఐ ప్రూవ్డ్ మై యాక్టింగ్ స్కిల్స్ ఆ సీన్లో. చాలా బాగుంటుంది ఆ సీన్, అంటే డీసెంట్గా అనిపిస్తుంది నాకు కొంచెం. సత్యం రాజేష్ గారితో కానీ, బాలాదిత్యతో కానీ, గెటప్ సీన్తో కానీ వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది ఆ టైంలో? సో అంత పెద్ద యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్తో ఫస్ట్ టైం నాకు అది. గెటప్ శ్రీను గారు కానీ, సో ఇట్స్ లైక్ భయం ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళైతే యాటిట్యూడ్ చూపించడం అలా ఏం లేదు. దే వర్ సో ఫ్రెండ్లీ విత్ మీ. కొత్త అమ్మాయి బాగా చేస్తున్నావు ఎంకరేజ్ చేశారు బాగా నన్ను. సో సెట్స్లో అంతా మొత్తం అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు అనమాట. చాలా ఫన్నీ ఉండేది సెట్స్లో. సాటిస్ఫైడ్ రెమ్యునరేషన్ వచ్చింది అనుకోవచ్చా ఆ సినిమాకి మీకు? అంటే అంత అంత లీనమైపోయి చేశారు క్యారెక్టర్, మరి దానికి తగ్గట్టు వాళ్ళు పేమెంట్ ఇచ్చారా లేదా ఏమనుకోవాలి? పేమెంట్ అనేది నేను ఎప్పుడు అంటే ఐఎమ్ నాట్ గ్రీడీ టైప్స్ కాదు పేమెంట్కి. సో నాకేంటంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. నాకేమనిపిస్తుంది, నేనున్న ప్రొఫెషన్లో నాకు మంచి పేరు రావాలి. మంచి పేరు వస్తే ఆబ్వియస్లీ డబ్బులు అనేవి వచ్చేస్తాయి, నెక్స్ట్ మూవీస్ అయినా. సో నాకు అంటే పేమెంట్ నేను ఇంత అని ఎప్పుడు డిమాండ్ చేయను.
అట్ ద సేమ్ టైమ్ తక్కువ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయను. అంటే రీజనబుల్‌గా నేను హ్యాపీ అయ్యే అమౌంట్ తీసుకుంటా. అంటే మీకు క్యారెక్టర్ నచ్చాలి. క్యారెక్టర్ నచ్చాలి అండ్ మూవీ కూడా కొంచెం అంటే ఇంపాక్ట్‌ఫుల్ ఉండేలాగా చూసుకుంటా నేను. ఓకే. ఓకే. అసలు ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అయింది నార్మల్‌గా? నేను 17, 18 ఆ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఓహ్! కాలేజ్ నుంచే వీడియోస్ చేయడం అట్లా డబ్ స్మాషెస్, దెన్ షార్ట్ ఫిలిమ్స్‌తో స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా చెప్పాలంటే 2018 మిడ్ నుంచి నేను కంప్లీట్ ఇంటూ ఈ ఫీల్డ్. అంటే నా స్టడీస్ అయిపోయి మాస్టర్స్ అయిపోయింది. సో, స్టడీస్ అయిపోయాక కంప్లీట్‌గా ఈ ఫీల్డ్‌లోకి అంటే వచ్చేసాను. మాస్టర్స్ అంటే అసలు మీరు ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏమనుకోవచ్చు? ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే. ఓకే. యాహ్! శీలావతితో బ్రేక్ అయితే దొరికిందనుకోవచ్చు. హ్మ్. మార్కెట్‌లోకెళ్ళిపోయారు మీరు. చూసాను యాహ్! నేను ఆ షార్ట్ ఫిల్మ్. యాహ్! కానీ ఎంతో గట్స్ ఉండాలి అలాంటి మూవీ చేయడానికి. అంటే యాహ్! మీరే ప్రొడక్షన్ చేసుకొని చేసారా? లేకపోతే ఎలా ఆ మూవీ మీరే డైరెక్షన్ ఎవరు? ఎట్లా? డైరెక్షన్ అరుణ్ హ్మ్. అని చెప్పి సో, హ్మ్. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్‌లో నాకు బ్రేక్ రావడానికి 'శీలావతి' ఒకటి. అంటే మూవీస్ కానీ, ఏదైనా కానీ. సో, అరుణ్ కమల అని చెప్పి తను స్టోరీ చెప్పినప్పుడు భయపడ్డా. అది కూడా షార్ట్ ఫిల్మే. ప్రాస్టిట్యూట్ స్టోరీ అది. ఒక ప్రాస్టిట్యూట్ స్టోరీ ప్రాస్టిట్యూట్ చుట్టూ అది. తిరిగే స్టోరీ. యాహ్! సో, అది ఆ టైంలో కొంచెం జనాల్లోకి ఎలా ఎళ్తది అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండే. బట్ ఎ క్లైమాక్స్ చూస్తే అది కూడా ఎమోషనల్‌గా ఉంటదనమాట. ఎమోషనల్ జర్నీ అది ఆ అమ్మాయిది. సో, అక్కడ నాకు ధైర్యం వచ్చింది. ఓకే. క్లైమాక్స్ బావుంది కాబట్టి ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. సో, అది ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ లాగా ఎళ్ళిపోయింది అది. పాన్ అవును. ఇండియా తమిళ్‌లో గూడా ఉందది. చూసాను తమిళ్, నేను. హ్మ్. హిందీ ఐ థింక్ మలయాళంలో కూడా అంటే డబ్ మీరే చేసుకున్నారు. డబ్ చేసారా? వాళ్ళు తీసుకొని డబ్ తె చేసుకున్నారా ఎలా? తెలుగులో హిట్ అయ్యాక ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదన్ మీడియా వాళ్ళు చేశారు. ఆయన మొత్తం డబ్ హుహు. చేస్తారనమాట అన్నిట్లోకి వెళ్ళింది. హ్మ్. కానీ కెరియర్ స్టార్టింగ్‌లోనే బోల్డ్‌గా చేయడం మీకు ఎలా అనిపించింది అసలుకి? కెరియర్ స్టార్టింగ్ ఇది అంటే తర్వాత ఇంపాక్ట్ పడతది అనుకోలేదా? అంటే హ్మ్. బోల్డ్ యాక్టర్స్ అనుకోవచ్చు. సో, ఆ ఇమేజ్ ఏమన్నా వచ్చిందా ఎట్లా? బోల్డ్ అని కాదు గానీ అంటే ఇన్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళెలా చూసారంటే యాక్టింగ్ చూసారు నాలో. అంటే ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేసిందని. వేరే అంటే బోల్డ్ అని చెప్పి అలా కాకుండా ఓకే. ఈ ఈ అమ్మాయికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చూసి నాకు అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడెలా ఉన్నాయి ఆఫర్స్? నాట్ బ్యాడ్ బానే ఉన్నాయి. ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయా? ప్రెజెంట్ అయితే 'నెపోలియన్ 2' అనే మూవీ చేస్తున్నాను. హ్మ్. అండ్ ఇంకో మూవీ ఒకటి చేస్తున్నాను. 'నెపోలియన్ 2'లో ఎలా లీడా? హీరోయినా? నెగెటివ్ లీడ్. నెగెటివ్ హ్మ్. ఓవరాల్. సరే యాక్టింగ్ గాకుండా నాకు ఒక విషయం అయితే తెలుసు నీ గురించి. ఏంటంటే ఎంపీగా గూడా కంటెస్ట్ చేసావు. హ్మ్. ఏమనుకోవచ్చు? అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది? అంత రివల్యూషనరీ థాట్. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. లైక్ అట్లా పొలిటిక్ పాలిటిక్స్ అండ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కానీ అట్లా కొంచెం యాక్టివ్‌గా ఉండే. ఈ మధ్య కొంచెం తగ్గింది. ఐ విల్ స్టార్ట్ అగైన్. సో, ఆ ఇంట్రెస్ట్‌తో జస్ట్ ఐ గేవ్ ఎ ట్రై. ఏమవుతదో చూద్దామని. బట్ నెక్స్ట్ టైమ్ ఈసారి చేయను. నెక్స్ట్ టైమ్ పక్కా కంప్లీట్‌గా పాలిటిక్స్ ఏదన్నా పర్టిక్యులర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసే ఉద్దేశ్యం ఉందా నెక్స్ట్ టైమ్? ఉంది. లాస్ట్ టైమ్ ఇండిపెండెంట్‌గా పోటీ హ్మ్. చేసావు కదా! హ్మ్. ఎన్ని ఎన్ని ఓట్స్ పడ్డాయి? 1987 సంథింగ్ సమ్‌వేర్ నియర్ టు 2000 పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ గుర్తే వచ్చింది మీకు. హ్మ్. యాహ్! గ్లాస్ గుర్తొచ్చింది. అంటే అప్పుడు తెలంగాణలో జనసేన లేదు ఇంకా. సో, ఇండిపెండెంట్‌కి ఆప్షన్ ఉంది. సెలెక్ట్ చేసుకోమంటే నేను గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నా. ఏమన్నా అప్పుడు నిలబడటం అంటే నిలబడిన తర్వాత ఏమన్నా మీకు ఆఫర్ గాని, విత్‌డ్రా చేసుకోమని ఎవరైనా కన్సల్ట్ అవ్వటం అట్లా ఏమన్నా జరిగిందా? ఆహా! లేదు. అదేం లేదు. హుహు. ఏం లేదు. ఆహ్, ఫోన్స్ అయితే చాలా వచ్చాయి. నేను అటెండ్ చేయలేదు గానీ, దేనికొచ్చాయి? బట్ అందరూ షాక్ అయిపోయారు. ఎవరికి సడెన్‌గా ఏంటిది అని చెప్పి మొత్తం మార్నింగ్‌కి నాకు తెలీదు అంత పెద్ద న్యూస్ అయిపోతుంది అని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. పాలిటిక్స్‌కి ఇంత ఇంపాక్ట్ ఉంటదా? లైక్ పీపుల్ ఆర్ అంటే చాలా ఆహ్, యాక్టివ్‌గా ఉన్నారు పాలిటిక్స్ విషయంలో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైందనమాట. అయితే ఫ్యూచర్‌లో సాహితీని లేడీ పొలిటీషియన్‌గా చూడొచ్చంటారా? డెఫినెట్‌గా. యాక్టివ్ పొలిటీషియన్‌గా మారబోతున్నారు. డెఫినెట్‌గా. హుహు. అంటే మరి ప్యారలల్ ఇండస్ట్రీలో వండుకుంటున్నా? లేదా 2, 2. 2 యాహ్! యాక్టర్ అండ్ పొలిటీషియన్. యాహ్! హుహు. కాబోయే జయలలిత అనుకోవచ్చా ఇట్లా? యాహ్! అనుకోవచ్చేమో. అంటే అంత ఇన్‌స్పిరేషన్ ఎవరు? వాళ్ళేనా? యాహ్! జయలలిత గారు ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, ఇందిరాగాంధీ గారు మెయిన్ ఇన్‌స్పిరేషన్. అంటే ఇందిరాగాంధీ షీ ఈస్ నాట్ అన్ యాక్టర్. నాట్ అన్ యాక్టర్. ఆ! యాహ్! బట్ పాలిటిక్స్ వైస్ అయితే ఆవిడ నాకు ఆ! జయలలిత ఇన్‌స్పిరేషన్. ఒక్కరే హ్మ్. ఫస్ట్ ఉన్నారు తను జయలలిత గారు, జయప్రద గారు వీళ్ళంతా ఉన్నారు. అంటే అంటే పెద్ద సక్సెస్. సక్సెస్ అయిందయితే ఆవిడ. యాహ్!
జయసుధ గారు కూడా ఉన్నారు అఫ్ Yeah. కోర్స్, కానీ Mm. అంటే రోల్ మోడల్గా తీసుకునేదైతే జయలలితని Yeah. ఎవరైనా. Mm. ఇంకా పర్సనల్ లైఫ్ గురించి ఎట్లా, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఏంటి? పర్సనల్ వాళ్ళ లైఫ్ మమ్మీ డాడీ లెక్చరర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్. దే ఆర్ మ్మ్. నౌ రిటైర్డ్. మ్మ్. సో తెనాలిలో ఉంటున్నాం ప్రజెంట్. మ్మ్. మీరు ఒక్కలే? నేను ఒక్కదాన్ని. ఓకే, Mm. సింగిల్ డాటర్. Mm. మరి సింగిల్ డాటర్ ఫ్యామిలీ వచ్చేసి గవర్నమెంట్ లెక్చరర్స్ అంటున్నారు, Mm. రిటైర్ అయ్యారు, Mm. హ్యాపీ ఫ్యామిలీ. Mm. మరి ఇట్లా ఇండస్ట్రీకి వచ్చి మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే, ఇండస్ట్రీ అంటే ఆబ్వియస్లీ ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ అని అనుకుంటారు, Mm. ఎన్నో రకరకాల భయాలు ఉంటాయి. Mm. ఆ, మరి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఆపలేదా, ఎందుకు ఇవన్నీ మనకు? యా, ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ అంటే విమెన్ ఆర్ నాట్ సేఫ్ ఎవ్రీవేర్ అని నేను ఫీల్ అవుతాను. ఎవ్రీవేర్ ఆబ్వియస్లీ అంటే ఎట్లా డిస్క్రైబ్? ఎవ్రీవేర్ అంటే ఇండస్ట్రీలోనే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు జాబ్ ఐటీ అయినా ఎక్కడైనా కానీ ఇట్స్ కామన్. అంటే డిపెండ్స్ అనమాట. అక్కడే సేఫ్టీ లేదు అనేం కాదు. అంటే నాట్ సేఫ్ అంటే ఎట్లా, సొసైటీ పరంగానా, మెన్ పరంగానా, అసలు మీరు ఏం చెప్పబోతున్నారు? నాట్ సేఫ్ అంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ జెండర్ వల్లే నాట్ సేఫ్ కదా. వీఆర్ ఎందుకు? నాట్ సేఫ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేప్ కేసెస్ కానీ అవన్నీ చూస్తున్నాం కదా. అండ్ ఏడ్పించడం కానీ, టీజింగ్, ఇవన్నీ. సో సేఫ్టీ అనేది కొంచెం తక్కువే. ఇప్పుడు మేబీ కొంచెం తగ్గాయేమో. బట్ అంటే వీ స్టిల్ ఫీల్ ఆ భయం ఉంటుంది మాకు. ఒక్కొక్కసారి ఒంటరిగా వెళ్ళాలన్నా ఆ భయం అయితే ఉంటుంది కదా విమెన్. ఒంటరిగా వెళ్ళడానికి భయపడే సిచ్యువేషన్ ఉందంటారా ఆడవాళ్ళకి? ఇప్పుడు నాకైతే అనిపించట్లేదు. ఉంటది, ఒక సైడ్ భయం ఉంటది, ఒక సైడ్ ఎదుర్కోవాలన్న. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎవరిలో ఆ భయం. అంటే ఈ మధ్య ఎలా అవుతుందంటే, నేను ఎలా ఉంటా అంటే నా భయాన్ని సప్రెస్ ఇప్పుడు చేసేసి మీరు ఒంటరిగా ఉంటున్నారా ఇక్కడ హైదరాబాద్ లో? పేరెంట్స్ తో ఉంటున్నారా? నేను ఒక్కదాన్ని ఉంటాను. మరి ఎక్కడ భయపడుతున్నారు మీరు? భయపడతాను నైట్ అయితే. నైట్ భయపడతారు హా. అంటే ఏం, దెయ్యాలకా మగవాళ్ళకా? రెండిటికి రెండు భయపడతాను. రెండింటికి భయపడతారు అంటే Yeah. ఎక్కువ దెయ్యాలకు భయపడతారా, మగవాళ్ళకి భయపడతారా? ఈక్వల్లీ. ఈక్వల్లీ. ఓకే. సో మమ్మీ డాడీకి భయం ఉండే కొంచెం. ఎందుకు అంటే వీఆర్ నాట్ దట్ రిచ్, మనకి ఇది రిస్కీ ఫ్యాక్టర్ కదా. ఈ ఇండస్ట్రీ అనేది రిస్కీ. సో ఇప్పటికీ భయం. ఇంకా నేనేం అంత సెటిల్ అయిపోలేదు. జస్ట్ స్టిల్ అంటే ఓకే 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 అంతే. అంటే ఒక నెలకి ఎంత సంపాదిస్తారు ఇండస్ట్రీ ద్వారా? తక్కువే అండి, ఎక్కువేం కాదు. తక్కువ అంటే ఒక కార్పొరేట్ శాలరీ ఎంత వస్తుందా? ఇలా అంత వస్తుంది. వస్తుంది, మీకైతే ఇబ్బంది లేదు? ప్రెసెంట్ ఇబ్బంది ఏం లేదు. నాట్ బ్యాడ్. సో అలా అన్నమాట. అయితే పర్సనల్ లైఫ్ గురించి ఏమనుకోవచ్చు? రిలేషన్షిప్ స్టేటస్, లవ్ లైఫ్ రిలేషన్షిప్ లేదా? స్టేటస్, వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అన్ని సింగిల్. ఇప్పుడు సింగిలా, ఫస్ట్ నుంచే సింగిలా? ఫస్ట్ నుంచి సింగిల్ ఎలా ఉంటా అండి. అందరికి మీకు కూడా లవ్ స్టోరీ ఉంటుంది కదా అందరికి. నాకు ఉన్నాయిలేండి, చాలానే ఉన్నాయి. మ్మ్. మీరు చెప్పండి. నా బ్రేకప్స్ ఉన్నాయి చాలా, అందరికి చాలా ఉన్నాయి. చాలా ఏం కాదు, ఆ. ఒక 5. ఐదు బ్రేకప్సా? Yeah. 5 బ్రేకప్స్ అంటే ఎంత డ్యూరేషన్లో, ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని బ్రేకప్స్ అయినాయి? అప్పట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడేంటి. అదే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్ అన్నట్టు. యా, ఇప్పుడు నిజంగా అది అలా. ఏ సంవత్సరంలో మొదలైంది ఫస్ట్ బ్రేకప్, ఏ సంవత్సరంలో ఎండ్ అయింది? 2012 12 కాలేజ్ నుంచి ఇది ఎక్కడ దాకా ముగింపు ఏ సంవత్సరం? ఎక్కడైనా ఒక చోటైనా ట్రూ లవ్ దొరుకుతుందేమో అని ట్రై దొరుకుతుందని చేసా. టార్చ్ లైట్ వేసి వెతుక్కుంటూనే వెతుక్కుంటూనే ఉన్నా, ఎక్కడ దొరకలేదు. మొత్తం. యా, ప్లీజ్ కింద కామెంట్స్ పెట్టకండి 5 బ్రేకప్ లవ్ అమ్ము అని చెప్పి నన్ను తిట్టకండి. యా, అంటే 5 అబ్బాయిల మనసుల్ని నువ్వు ఇరగొట్టావని నేను అనుకుంటున్నా. మరి 5 అబ్బాయిలు కలిసి నా మనసు ఇరగొట్టారని నేను అంటా. అంటే వాళ్ళు ఎంత బాధపడుతారు? బాధపడతారు. ఒక అమ్మాయి 5గురిని హర్ట్ చేసిందని నేను అనుకుంటున్నా. మరి నువ్వేమంటావు? 5 ఒకేసారిగా నేనేం హర్ట్ చేయలేదు. సో అంటే టార్గెట్ గా అబ్బాయిలందరినీ, అబ్బాయిల మనోభావాల్ని కానీ మనసుల్ని కానీ ఒక టార్గెట్ నేనే హర్ట్ చేసుకొని. అయ్యానండి నా ప్రతి రిలేషన్షిప్ లో. నేనే ద మోస్ట్ ఏమంటారు విక్టిమ్ అని కూడా కాదు, కానీ ఎక్కువ హర్ట్ తీసుకునేది అయితే నేనే. ఒక్కొక్క బ్రేకప్ నుంచి ఇంకొక మళ్ళీ స్టార్ట్అప్ కి మేకప్ కి ఎంత టైం పట్టిందండి? ఒక్కొక్కటి 1 year, ఒక్కొక్కటి 8 months అట్లా. సో నేను ఏంటంటే కొంచెం కేర్ చూపిగానే కొంచెం
కనెక్ట్ అయిపోతాను అనమాట. అబ్బా! నన్ను కేర్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. ఓకే. దొరికేసాడు నా రాజకుమారుడు దొరికేసారు అయ్యో! అని చెప్పి ఈ రేంజ్‌లో ఊహించుకుంటా. పునర్నిర్మాణానికి పెద్ద టైం ఏం ఆ! పట్టలేదు. ఫస్ట్ బ్రేకప్ నుంచి. అంటే లెట్స్ గివ్ ఎ ట్రై ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి ఒక చిన్న హోప్ ఎక్కడో చిన్న చిన్నగుండేది. హోప్. మరి ఆరో బ్రేకప్‌కి ఏమన్నా ఛాన్స్ ఉందా? 6 ఇంకా లవ్వే లేదు. బ్రేకప్ ఎక్కడో. ఆహా! అదే బ్రేకప్ అంటే ముందు లవ్వే. హ్మ్. మరి మా లవ్ మీద ఇంట్రెస్టే అబ్బాయిలకేమన్నా రాట్లేదు. చెప్తే చెప్తాను. అస్సలు ఇంట్రెస్ట్ రాట్లేదు. అయిపోయినాయి మరి ఇంకేమన్నా ఛాన్స్ ఉందని సింగిలా? ఛాన్స్ ఇంక పెళ్ళే చేసుకుంటా అండి. ఆహా! అంటే ఇంక అది కూడా నెక్స్ట్ లవ్ ఎవరిని లవ్ చేస్తే పెళ్లి పెళ్లి ఫస్ట్ పెళ్లి చేసుకుంటారు. చేసుకొని తర్వాత చూసుకుంటా అని ముందు చెప్పి. పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసేసుకుంటా. మొత్తానికి అలా అన్నమాట. ఈ హ్మ్. ఐదుగురిలో అంటే హ్మ్. ది బెస్ట్ ఏమన్నా ఉందా అండి? హ్మ్. ఐదుగురిలో ఐదుగురిలో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ అండి? ఐదుగురు నచ్చినోళ్ళనే కదా ఐదుగురిలో లవ్ ర్యాంక్ చేస్తాం. ఏమన్నా మాకేం పేర్లు చెప్పొద్దు. హ్మ్. ఐదుగురిలో. ఆ! అందరూ ఇష్టమే నాకు. ఐదుగురికి ఈక్వల్ ఈక్వల్ అంటే ఆ టైం ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క ఇష్టం. స్టోరీ ఆ! ఒక్కొక్క హ్మ్. లాగా అన్నమాట. హ్మ్. ఆ ఆరెంజ్ మూవీలో ఆరెంజ్ అదే నేను చెప్పబోతున్నా. ఆరెంజ్‌లో లేడీ మేల్ ఆ! మేల్ రామ్ చరణ్, ఫీమేల్ వెర్షన్ నేను. ఫీమేల్ వర్షన్. యాహ్! నాకెందుకు ఏదో అంటారు నాగబాబు గారు డైలాగ్. హ్మ్. "నువ్వెవరిని మోసం చేయలేదు. నువ్వే మోసపోయావు యంగ్ మ్యాన్ ఎగ్జాక్ట్‌లీ. లాగా." ఆరెంజ్ మూవీ చూసినప్పుడు నాకు నేను కనిపిస్తా. ఎక్కడో అట్లా జెనీలియా దగ్గర రామ్ చరణ్ గారు స్ట్రక్ అయినట్టు నేను కూడా ఎక్కడో చోట స్ట్రక్ అవుతా అని నమ్మకం అవునా? ఎప్పటికైనా. అంటే మాకు అవకాశాలున్నాయన్నమాట. ఎవరికి? అదే మా యూత్‌కి ఓకే. మ మగవాళ్ళకి లేకపోతే ఓకే. అబ్బాయిలకి. ఆ! అబ్బాయిలనే కదండీ పెళ్లి చేసుకోవాలిక. అదే అంటున్నా యాహ్! ఎవరికి అంటే. ఓకే. హ్మ్. లెట్స్ సీ. మీరు మ్యారీడా? అవునండి. ఓకే. హ్మ్. నైస్. మీకు ఎలా ఉంటది మ్యారేజ్ లైఫ్ ఏంటి అని? చాలా బావుందండి. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఆహ్, ఇంకా చెప్పండి. హ్మ్. ఇంక నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఎలా ఉంది క్యారెక్టర్? 'నెపోలియన్' అయితే ఇట్స్ నెగెటివ్ లీడ్. కొంచెం హ్మ్. డిఫరెంట్‌గా కనిపిస్తా. హ్మ్. ఈ మ 'పొలిమేర' గ్లామర్. 'పొలిమేర', 'సర్కార్ నౌకరీ' ఇవన్నీ గ్లామర్ చేశా. హ్మ్. కొంచెం 'త్రిముఖ'లో వెస్టర్న్ అనిపించింది. 'నెపోలియన్' ఇంకా డిఫరెంట్ ఉంటది లుక్. బోల్డ్ సీన్స్ కూడా చేసారా ఇప్పుడు దాకా? బోల్డ్ అంటే మీ ఉద్దేశంలో లైక్ బోల్డ్ అంటే కిస్ ఏంటి? సీన్స్ అవి 'కిస్ ఇస్ నాట్ ఎ బోల్డ్ సీన్. ఇట్స్ ఎ రొమాంటిక్ సీన్.' చేశారు. నేను చేయలేదు. హ్మ్. సో, బోల్డ్ అనే వర్డ్ ఎందుకో డిఫరెంట్‌గా తీసుకున్నా. బోల్డ్ ఈస్ లైక్ సంథింగ్ ఎవరు చేయంది చేయడం. అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్, హ్మ్. ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ బోల్డ్ క్యారెక్టర్స్ అంటారు హ్మ్. యూజువల్లీ. ఇక్కడ బోల్డ్ అంటే ఏమైపోతుందంటే రొమాన్స్, కిస్ సీన్స్, హెవీ ఐ మీన్ ఇంటెన్స్ రొమాన్స్ వీటిని బోల్డ్ అంటున్నారు. అవి బోల్డ్ కాదు యాక్చువల్లీ. హ్మ్. సో, ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్స్ ఏవైతే అవి బోల్డ్ అంటారు బేసిక్‌గా. సో, నేనైతే ఇప్పటి వరకు కిస్ సీన్స్ ఇంతవరకైతే చేయలేదు. చేయలేదు. హ్మ్. ఐయామ్ నాట్ రెడీ ప్రెజెంట్ అయితే. ఇన్ కేస్ లిటరల్లీ ఛాన్స్ వస్తే సీన్‌కి చేస్తారు. అవసరం అంటే ఐ విల్ డూ. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే హ్మ్. చేస్తానని అందరన్నట్టు మీరు ఆ గూడా ఆ అంటున్నారు. ఆ ఒక్క కిస్ సీన్ వల్ల ఏమన్నా స్టోరీ టర్న్ అయిపోతది అంటే అప్పుడు చేస్తా. ఆ సినిమా హిట్ అవుతది ఆ కిస్ ఆ! వల్ల అంటే స్టోరీ హిట్ ఆ స్టోరీకి అది కనెక్టింగ్ పాయింట్ అంటే ఐ విల్ డూ. ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేసి బికినీ సీన్స్ ఐయామ్ రెడీ. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకేం ప్రాబ్లమ్ లేదు. మీ హైట్ ఎంతండి మామూలుగా? 5'4" 5'4" అంటే చూస్తే నేను ఎక్కువ కనిపిస్తున్నానా? ఎక్కువ పొడుగు అంటే 5'7" స్క్రీన్ మీద నేను షార్ట్స్‌లో హ్మ్. వాటిలో చూసాను హ్మ్. మిమ్మల్ని. హ్మ్. ఐ మీన్ రీల్స్‌లో. నేను యాహ్! ఎక్స్‌పెక్ట్ చేశాను హ్మ్. ఒక 5'8", 5'10". చూడగానే పొట్టిగున్నాను ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వలేదు గానీ చాలా హైట్‌గా కనిపిస్తారు స్క్రీన్ మీద స్క్రీన్ మీరైతే. మీద మనం 2 టైమ్స్ హైట్ అండ్ వెయిట్ ఎక్కువ కనిపిస్తాం. ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. మీ ఫేవరెట్ హీరో ఎవరనుకోవచ్చు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. యాక్ట్రెస్? 'నయనతార' గారి ఇష్టం. 'సమంత.' హుహు. ఒకవేళ అల్లు అర్జున్‌తో సిస్టర్ క్యారెక్టర్ వచ్చిందనుకోండి చేస్తారా? యాహ్! మ్యాన్. ఏదైనా చేసేస్తారు. ఓకే. నాకు అల్లు అర్జున్ గారు పక్కన ఉంటే చాలు. అల్లు అర్జున్ గారు పక్కనుంటే హ్మ్. చాలు. హ్మ్. ఇంకా రాదర్ దాన్ అల్లు అర్జున్? 'పవన్ కళ్యాణ్' గారి ఇష్టం. హ్మ్. నాకు అందరి హీరోస్ ఇష్టం అలా ఏం లేదు. పెద్ద ఫ్యాన్ అయితే అల్లు అర్జున్. ఇప్పుడు దాకా ఈ ఈ స్టార్స్‌లో మీరు ఎంతమందితో మామూలుగా పరిచయం ఉందా? ఎప్పుడన్నా కలిసారా ఎవరినన్నా? బిగ్ కలవడం స్టార్స్‌తో? అంటే నేను ఇప్పటి వరకైతే చేసింది పెద్ద హీరోస్ అంటే 'సాయిధరమ్ తేజ్' గారు. 'సోలో బ్రతికే సో బెటర్' మూవీ హ్మ్. చేశాను. ఫస్ట్ అయితే 'ఎఫ్2' చేశాను వరుణ్ తేజ్ గారు. సో, అంటే మీకు వరుణ్ తేజ్‌కి ఉంది సీన్స్ మిక్స్. అంటే డైరెక్ట్ ఒకే కాదు. ఫ్రేమ్‌లో. హ్మ్. ఓకే ఫ్రేమ్ అంటే ఆయనకి సైట్ కొడుతూ ఉంటా నేను. మీరు. హ్మ్. ఇద్దరం చూసుకుంటూ ఉంటాము. ఆయన కింద ఆ! నుంచి మెట్ల మీద యెస్. యెస్. బ్రష్ యెస్. చేస్తూ మీరేనా? ఎఫ్2లో నేను అర్థమైంది నాకు. ఆహ్, గేట్ దగ్గర. సైడ్ కొడుతూ ఉంటాననమాట. హ్మ్.
సో ఆ అది లుంగీ కట్టుకునేది ఆ! ఉంటుంది. ఆ! సీన్. అది పెద్ద చిరంజీవి గారు, బోలశంకర్ చేశాను నేను. హ్మ్. సో, ఆబ్వియస్లీ కలిసి నాకది మాట్లాడటం. ఆ! హ్మ్. ఆయన సెట్స్‌లో ఉన్నప్పుడు మాట్లాడేదాన్ని. మాట్లాడాను. ఇట్ హ్మ్. వాస్ లైక్ నాకు ఓకే. ఇండస్ట్రీకొచ్చినందుకు ఏదైనా పెద్ద చెప్పుకోవడానికి మంచి జరిగింది ఏదైనా ఉంటే నాకు చిరంజీవి గారితో టైం షేర్ యాహ్! చేసుకున్నాను. స్క్రీన్ షేర్ ఫ్యూ మూమెంట్స్ చేసుకోవడం. అయినా. యాహ్! హ్మ్. ఎలా అనిపించింది అసలు? అంటే చాలామంది చిరంజీవి గారి ఫోటో దిగడం కోసమే ఎన్నో సంవత్సరాలు, హ్మ్. రోజులు వెయిట్ చేసే పరిస్థితి. మీరు ఆయనతో కూర్చొని మాట్లాడారు అంటే హ్మ్. దట్స్ ఎ బిగ్ డీల్. ఆ! యాహ్! అంటే ఫస్ట్ అంటే నమ్మలేకపోయాను. ఫస్ట్ 'బోలాశంకర్' ఆడిషన్స్‌కి వెళ్ళాను. సెలెక్ట్ చేశారు. హ్మ్. దెన్ చిరంజీవి గారితో సీన్ అని చెప్పేటప్పటికి బాగా ఎక్సైట్ అయిపోయాననమాట. హ్మ్. సో, ఇట్ వాస్ లైక్ అంటే మాట్లాడతారు ఆయన. అంటే హి యూజ్డ్ టు కాల్ మీ సాహితీ, సాహితీ అని చెప్పి ఇలాగా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ, ఆ మూవీ టైమ్‌లో అయితే నన్ను గుర్తుపెట్టుకొని పలకరించడం అలా ఉండేదనమాట. యాహ్! ఫ్యూచర్‌లో పొలిటికల్‌గా అంటే ఇప్పటి నుంచి వార్మప్ ఏం లేదా? అంటే ఇప్పుడు మీరు చేవెళ్ళ నియోజకవర్గంలో చేశారు. డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ కంటెస్ట్ చేశారా? లేకపోతే ఎవరైనా సజెషన్ ఇచ్చారా? ఆ లోకల్ ఏరియా తెలుసా ఎట్లా? నాకు లోకల్ ఏరియా తెలుసు. తెలుసు. మమ్మీ, డ్యాడీ ఇక్కడ చిన్నప్పుడు అంటే ఇక్కడే చదువుకున్నారు సెంట్రల్ యూనివర్సిటీలో. హ్మ్. సో, నేను పుట్టిన వెంటనే మేమొచ్చేసామనమాట. హైదరాబాద్‌కి వచ్చాము. ఒక హ్మ్. 6 ఇయర్స్ ఇక్కడే 5 ఇయర్స్ ఇక్కడే ఉన్నా నేను హ్మ్. హైదరాబాద్‌లో. సో, అలా నాకు ఆ ఏరియా తెలుసు. మమ్మీ స్టూడెంట్స్ కానీ, మా ఇంటి దగ్గర వాళ్ళంతా ఆ ఏరియా నాకు తెలుసు. సో, అందుకని అక్కడ కంటెస్ట్ చేశాను. ఓకే. మరి ఎళ్లారా ఆఫ్టర్ ఎలక్షన్? లేదు. నేను యాక్చువల్లీ క్యాంపెయినింగ్ చేయలేదు. ఓన్లీ డిజిటల్ మీడియా చేసుకున్నా. బికాజ్ నాకంత ఫండ్స్ లేవు ఫస్ట్ థింగ్. సో, ఫండ్స్ లేక నా అసలు ఖర్చొచ్చిందా మీకు ఎలక్షన్‌లో వచ్చింది. అంటే నేను పాంప్లెట్స్ కానీ ఇట్లాంటివి చేసుకున్నా. డిజిటల్ ప్రమోషన్ చిన్న నామినేషన్‌కి చిన్నవి. ఆ! నామినేషన్‌కి ఫ్రెండ్స్ పాపం నాకు ఫండింగ్ ఇచ్చారు. సో, ఇంకా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోలే మరి నేను. నెక్స్ట్ పాలిటిక్స్‌కెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎళ్లి అసలు మీ అది ఇప్పటి ప్రజల్ని నుంచే నేను చూసుకోవాలి గదా! కొంచెం అన్నీ గ్యాదర్ చేసుకొని కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. చేసి ఈసారి కొంచెం గట్టిగా చేయాలి అని అనుకున్నా. గట్టిగా చేయాలి. హ్మ్. గెలవాలి. గెలవాలి, గెలవమో తెలీదు. బట్ నేనైతే మంచిగా ఎంపీ వైపే ఎందుకెళ్ళింది మీ చూపు? అంటే ఎమ్మెల్యేకి కూడా ఆప్షన్ ఉంది గదా! డైరెక్ట్ ఎంపీకే ఎందుకు వేశారు అని? అంటే ఆ టైంలో ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి. సో, ఓకే. అంటే అసెంబ్లీ గాకుండా పార్లమెంట్‌కెళ్ళాలనే ఉద్దేశమా ఇలా? ఆహ్, ఇన్‌స్టంట్ డెసిషన్ తీసుకున్నా నేనెందుకో ఆ టైంలో. లెట్స్ గివ్ ఎ ట్రై. ఓకే. ఏమవుతదో చూద్దామని ఇంకా ఆ టైంలో అవే ఎలక్షన్స్ ఉండే ఇంకా ఎంపీ ఎలక్షన్స్‌కి వేశాననమాట. సో, యూ గాట్ 2000 వోట్స్. ఎలా అనిపించింది? తక్కువొచ్చాయనిపించిందా? అసలు దానికి ఎక్కువ అని ఫీల్ అయిపోయావా ఎలా? నేను ఎక్కువనే ఫీల్ అయ్యాను. అంతమంది 2 వేస్తారనుకోలేదు. అవునా? హ్మ్. ఎంతో 500, 600 వస్తాయేమో అని అనుకున్నాననమాట. 2000 అంటే ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఓకే. సో, ఓకే. మా మమ్మీ, మా డ్యాడీ స్టూడెంట్స్ గట్టిగానే ఉన్నారు. లాయల్‌గా ఉన్నారు. అందరూ నాకు మెసేజ్‌లు చేశారనమాట. మా పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ నీకే ఓట్ చేసాం. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, అక్కడ తెలిసిన ఆంటీ, అంకుల్స్ గాని, నన్ను చిన్నప్పుడు పెంచారనమాట. వాళ్ళు అందరూ నాకు కాల్ చేసి, మెసేజ్ చేసి నీకే ఓటేసాం, నీకే ఓటేసాం అని చెప్పి. నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే. సపోర్ట్ అయితే ఏం చేయకుండానే ఇంత సపోర్ట్ ఉంది. ఏదో ఒకటి చేస్తే మనకు కూడా ఉంటది అని అనిపించింది నాకు. క్యాంపెయినింగ్ ఏదైనా చేస్తే అని. ఆ టెన్షన్ అయితే గ్రాబ్ చేశారు. హ్మ్. అండ్ దే నో మీ పర్సనల్లీ. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కదా! అంటే మేబీ నేను అందరికి ఐ మీన్ సోషల్ మీడియాలో ఇట్లా తెలియకపోవచ్చు. బట్ ఐయామ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఏదైనా యాక్టివిటీస్ లైక్ ఫర్ ఆర్ఫనేజెస్ ఇట్లాంటివి ఏమైనా ఆహ్, చెయ్యాలి అంటే ఐయామ్ రెడీ అనమాట. ఎప్పుడైనా నేను చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ పోస్ట్ చేయను. బట్ దే నో మీ పర్సనల్లీ. అంటే ఓకే. సాహితీ అయితే చేస్తది. ప్రజలకి ఏదో ఒకటి చేస్తది అనే థాట్ అయితే ఐ మీన్ దే నో ఇట్. సో, మేబీ అందుకే ఓటు వేసారేమో అని అనుకుంటున్నాను. గుర్తుపడతారా? ఎవరన్నా మిమ్మల్ని బయట తిరుగుతుంటే? హ్మ్. యాక్ట్రెస్ పర్లా అనో ఆ! పో తొందరగా గుర్తుపట్టరు. ఎందుకంటే పొలిమేరలో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్కడన్నా లుక్. గుర్తుపట్టి ఒక సెల్ఫీ ఆ! నన్నొచ్చి ఇంకా బాగా అడుగుతారు ఫస్ట్ మీరు సాహితీయే కదా! అని చెప్పి అడుగుతారు. వెంటనే హ్మ్. ఓహ్! సాహితీ అని చెప్పా. సాహితీయే కదా! అంటే అవునంటే అక్కడ డిఫరెంట్‌గున్నారు, ఇక్కడ డిఫరెంట్‌గున్నారు అని చెప్పి దెన్ డిఫరెంట్ ఆ! కంటే అక్కడ బాగున్నారనా? ఇక్కడ బాలేరనా? బాగున్నారు, బాలేదని కాదు లుక్. ఆ! మూవీలో నేను జనాలకి ఎక్కువ తెలిసింది 'పొలిమేర 1 అండ్ 2' త్రూ కాబట్టి హ్మ్. అక్కడ శారీస్, మేకప్ డల్ చేసేసి అలా ఉంటాం గదా! సో, తొందరగా గుర్తుపట్టడానికి కష్టం. 3లో ఉన్నారా మరి? సస్పెన్స్. ఎందుకు సస్పెన్స్? మీరే చెప్పాలి ఉంటానో లేదో. అంటే 2లో మీ క్యారెక్టర్ ఏమి ఎండ్ అవ్వలేదు గదా! హ్మ్.
అంటే Soon. చనిపోవటం అట్లేం లేదు కదా? 3లో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా? చనిపోతా నేను 2లో. కానీ ఎందుకు చంపారు అనేది దే హ్యావ్ టు ఆన్సర్ కదా. ఆహా! మీ క్యారెక్టర్ నేను చూసాను సినిమా కరెక్ట్‌గా గుర్తులేదు. రాజేష్ గారు నన్ను చంపేస్తారు, సత్యం రాజేష్ గారు. రాజేష్ గారు మీకు అంటే రాజేష్ క్రష్ ఉంటదో ఏదో ఉంటది. మీకు మ్మ్. రాజేష్ గారికి ఎఫ్ఐఆర్ ఏదో ఉంటది కదా? మరదలు నేను. మరదలు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ, గుర్తొస్తుంది నాకు. మీరు చంపేస్తారు ఆయన మిమ్మల్ని ఆయన నన్ను చంపేస్తారు. అది ఎందుకు చేశారని చూపించాలి. చూపించాలి. 3 షూట్ స్టార్ట్ అయిందా అది? వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. లైక్ మేబీ ఇన్ ఎ మంత్. 1 రెమ్యునరేషన్ ఒకవైపు, 2 రెమ్యునరేషన్ ఒకవైపు, 3 లక్షల్లో ఉండొచ్చా రెమ్యునరేషన్? రెమ్యూనరేషన్ ఇంకా మాట్లాడుకోలేదండి. ఫస్ట్ డేట్స్ అవన్నీ మాట్లాడాక రెమ్యూనరేషన్. ఐఎమ్ వెరీ రెమ్యూనరేషన్ ఫ్రెండ్లీ. అవసరంటే ఫ్రీకి కూడా చేస్తారు. ఇప్పుడు చేయను. ఇప్పుడు చేయరు. ఒకప్పుడు చేస్తాను, అయిపోయింది. ఇప్పుడు నాకు ఖర్చులకి కావాలి కదా. ఇప్పుడు చేయను. సాహితీ దాసరి లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంటుంది, వర్స్ట్ మూమెంట్ ఒకటి ఉంటుంది, చెప్పగలరా? యా, ఆయన చెప్పినట్టు ఇంత క్వశ్చన్కి కంటిన్యూ చేద్దాం. బెస్ట్ మూమెంట్ నాకు ఈరోజు ఎన్నింటికి స్టార్ట్ చేసాం, 12 o'clock ఇంటర్వ్యూ అండి ఈరోజు జరిగింది. సో అది చాలా బెస్ట్ మూమెంట్ మీతో. థ్యాంక్ యూ అండి. యా, చెప్తాను గైస్. వర్స్ట్ మూమెంట్ చెప్పండి. వర్స్ట్ అంటే బ్రేకప్స్ ఆర్ ఫైన్. అంటే నాకు బ్రేకప్స్ అయ్యాయి, అలవాటు అయిపోయింది. కానీ బ్రేకప్స్ ఆర్ ఫైన్ కాదు, మీకు అసలు బ్రేకప్స్ అలవాటు అయిపోయింది. అలవాటు ఈజీగా అయిపోయింది. బట్ తీసేసుకుంటారు. ఐ గాట్ డిస్డ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి, ఒక హౌ దే అబ్బాయి. డిస్డ్ యూ? అంటే ఫైనాన్షియల్లీ ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ, అంటే లైక్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 2012 నుంచి బ్యాక్ ఫ్రెండ్స్ బైటింగ్ వాళ్ళు. ఎట్లా? సో అప్పుడు నాకు ఉండే బాయ్ ఫ్రెండ్తో అంటే నాకు తెలియకుండా తనకి ఏదోదో చెప్పడం నా గురించి. అండ్ నేను చేయలేదు అది. నేను చేయనివన్నీ వాళ్ళు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా, కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఒక పర్సన్ మీద క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఐఎమ్ అన్ వెరీ ఓపెన్ బుక్. నేను అందరికీ నా గురించి తెలుసు. దాచేది పెద్దగా ఏముండవు నా దగ్గర. సో వాళ్ళని నేను 2012 నుంచి తెలుసు. బట్ నా బాయ్ ఫ్రెండ్తో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి నా మీద అంటే ఇట్లా ఇట్లా అట్లా గాసిప్స్ కూడా నాకు ఫైన్, ఏం కాదు మాట్లాడుకున్నా. డీగ్రేడ్ చేయడము ఆర్ కైండ్ ఆఫ్ డీఫేమ్, అలా చేసింది ఇలా చేసింది. అది నాకు వేరే ఒక 4th person చెప్పాడనమాట. నేను ఎప్పుడైతే వీళ్ళని అడిగానో, మీరు నిజంగా ఇలా మాట్లాడుకున్నారా, ఏంటి ఇలా జరిగిందా అని చెప్తే దే యాక్సెప్టెడ్ ఇట్. అవును అని చెప్పి ఆ టైంలో నేను అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఈ బ్రేకప్స్ అంతా ఒక డిప్రెషన్ అయితే, నా ఫ్రెండ్స్ చేసిన దానికి నేను ఐ వాజ్ చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మందు తాగటం, అట్లేం కాదు అసలు. అలవాటు ఉంది, నాట్ స్మోకింగ్. డ్రింక్ అనే చాలా రేర్ అది. అసలు డిప్రెషన్ అంటే ఇంకా ఐ వాజ్ లైక్, నేను ఎవరితో మాట్లాడకుండా రూమ్లోనే ఉండడం, అసలు టోటలీ అవుట్ ఆఫ్ మై మైండ్ అనమాట. రోజు అదే ఆలోచించుకొని ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇంత నమ్మా నేను ఒక పర్సన్ని, ఇద్దరిని, దే వెరీ క్లోజ్. అందరికీ, నా సర్కిల్ అందరికీ వాళ్ళు తెలుసు అనమాట. సో ఇంత అంటే ఒక పర్సన్ ఇంత నమ్మి మన డైలీ లైఫ్ చూస్తారు వాళ్ళు. ఒక ఆల్మోస్ట్ 10 years నుంచి నా డైలీ లైఫ్ చూశారు వాళ్ళు. చూసి నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నారు, నా బాయ్ ఫ్రెండ్కి ఇలా చెప్పారు అంటే సో అసలు తీసుకోలేకపోయా నేను. అమ్మాయి అబ్బాయి ఇద్దరు. సో ఆ తర్వాత నుంచి నాకు ఫ్రెండ్స్ని నమ్మాలన్నా, అంటే ఒక పర్సన్ ని బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఇంకా ఆ రోజు నుంచి నేను అనట్లేదు. జరిగి ఒక 3 years అయింది. 3 years నో, అప్పటి నుంచి అట్లేం నమ్మకం ఉంది. కానీ ఒక పర్సన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నా గురించి తెలిసినా పర్లేదు. ఇన్ కేస్ ఇట్లా మాట్లాడుతున్నారు, నేను చేసింది మాట్లాడినా వెరీ ఫైన్, చెయ్యంది కల్పించి మాట్లాడుతున్నారు అని తెలిసిందంటే వెంటనే కట్ చేసేస్తున్నాను అనమాట. ఇట్స్ బిగ్ లెసన్ నాకు. చాలా మందికి అయ్యి ఉంటాయి ఫ్రెండ్షిప్ బ్రేకప్స్. ఇట్స్ వెరీ హార్డ్ అండి తీసుకోవడం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అంటే ఏదో ఒక చోట మనకు సరేలే కామన్లే అని అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేది చాలా కష్టం తీసుకోవడం. అంటే నాకు ఎలా అయిపోయిందంటే, నేనేం తినేదాన్ని కూడా కాదు, నా ఏ బ్రేకప్లో నేను అలా అవ్వలేదు. ఈ ఫ్రెండ్షిప్ బ్రేకప్కి ప్రాపర్గా తినేదాన్ని కాదు, యాంగ్జైటీ వచ్చేసేది. ఏదైనా తిన్నా నాకు తిప్పేసేది కడుపులో. చాలా ఐ లాస్ మై వెయిట్ ఆ టైంలో. అంత ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట నాకు ఆ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అని. ఎంతకాలం క్రితం ఇది? రీసెంట్గానా?
ఒక 3 ఇయర్స్ అయింది. 2.5 3 ఇయర్స్ అయింది. ఒక 3-4 మంత్స్ నేను సో అదే యు జోన్‌లో ఆర్ ఫైన్ నౌ. ఇప్పుడు బయటపడ్డారా అన్నిటి ఐయామ్ నుంచి? ఫైన్. దే ట్రైడ్ టు కాంటాక్ట్ మీ. హ్మ్. మాట్లాడతారు ఇప్పటికి కూడా. కానీ నాకెందుకో ఇంక పోయింది. సారీ, సారీ అని చెప్తారు గానీ, బట్ ఆ బాండ్ ఇంకా నాకు లైఫ్‌లో రాదు అని అర్థమైంది. మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ నమ్మాలి వాళ్ళని అనేది ఆహా! ఇంకా లేదు. ఇంకా అసలు లేదు. జస్ట్ నో హాయ్ సెకండ్ హలో. ఛాన్స్. హ్మ్. పెళ్ళెప్పుడు మాట్లాడితే మాట్లాడతాను. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు మరి? మీది ఎన్ని ఇయర్స్‌కి అయింది? ఏ ఏజ్‌లో అయింది మ్యారేజ్? నాదెందుకులేండి. నార్మల్‌గా నాతో కంపారిజన్ ఎందుకు కంపారిజన్ ఏం చేసుకుంటున్నారు? లేదు. జస్ట్ అడుగుతున్నాను అంతే. నే నే నేను నా జెండర్ వేరు, మీ జెండర్ వేరు. జెండర్‌తో సంబంధం ఏంటది ఇప్పుడు పెళ్ళికి? నేను మిమ్మల్ని పెళ్ళెప్పుడు అడిగాను? నాది ఎప్పుడైంది? అంటే ఇప్పుడు హ్మ్. నన్ను మా మమ్మీ, మా డ్యాడీ అడిగిన క్వెషన్. మా మమ్మీ, మా డ్యాడీ 31 ఇయర్స్‌కో, 32 ఇయర్స్‌కో చేసుకున్నారు. వాళ్ళ మొత్తం ఇద్దరికి 31, 32. చదువుకొని పీహెచ్‌డీలు చేసి, అన్ని చేసి పెళ్లి ఇప్పుడు చేసుకున్నారు. అంటే లవ్‌లో ఉండే వాళ్ళు. వాళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారు. లవ్ మ్యారేజ్ 3-4 ఇయర్స్ ఏమో లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. బట్ స్టిల్ పెళ్ళైతే సెటిల్ అయ్యాక ఐ మీన్ చదువు అయిపోయాక చేసుకున్నాం. సో వాళ్ళు అడిగినా కూడా మీరు ఎన్ని ఇయర్స్‌కి చేసుకున్నారు అని అడుగుతా. సో అంటే నేను ఇంకా ఐ స్టిల్ ఫీల్ నేను చిన్నపిల్లని. ఐఎమ్ నాట్ రెడీ. చిన్నపిల్ల మీరు అంటే ఒక 16, 17 ఉంటుందండి ఏజ్ మీది? ఇప్పుడు ఎప్పుడు ఒక 5 ఇయర్స్ క్రితం. 5 ఇయర్స్ క్రితం. 5-6 సో ఇయర్స్. యు ఆర్ 22, 23 రైట్ నౌ. 25. 25. సరే. లై డిటెక్టర్ ముందు చెప్తారా అది? మా దగ్గర ఉంది ఛానల్. ఏది సూపర్ లాలి. 25 అనగానే అరుస్తుంది అది. మీరు చెప్పండి, నేను చూడటానికి ఎంత అనుకుంటున్నారు? ఆడపిల్లని ఏజ్ వెయిట్ నాకేం అడగకూడదు. ప్రాబ్లం లేదు. గూగుల్లోనే ఉంటుంది. గూగుల్లో ఏజ్ ఉందా? ఏజ్ ఉంది. సో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండి. అసలు భయం వేసింది నాకు ఇన్ని బ్రేకప్ చేసుకోరు. చేశాక. చేసుకుంటా. ఐఎమ్ నాట్ రెడీ నవ్. ఇంకా నా మైండ్ అంటే ప్రిపేర్ ఎక్కడో అంటారు ఇండస్ట్రీలో అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు అంత ఈజీగా రావు అని అంటారు. మరి అదేమన్నా ఉందా? అది కూడా ఒక పాయింటే. మా మమ్మీ మ్యాట్రిమోనీలో పెట్టారు నాకు తెలియకుండా నా ప్రొఫైల్. మ్యాట్రిమోనీలో పెడితే నేను మూవీస్ చేస్తా కదా, అది ఎవరు నమ్మలేదు నా ప్రొఫైల్ అని చెప్పి. తిరిగి నాకు పంపించారు, ఎవరో మీ మీద ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు చూసుకోండి అని. పెట్టింది మీ మమ్మీ? పెట్టింది మా మమ్మీయే. ఏంటి అని అడిగితే నువ్వు ఎలాగో ఒప్పుకోవట్లేదు కదా, నేనే ఒక ట్రైల్ వేద్దామని పెట్టాను. నాకు మెయిల్స్ వస్తున్నాయి అంటే అనమాట. మీ ఆక్యుపేషన్ ఏం పెట్టారు వాళ్ళు? మూవీ ఇండస్ట్రీ అనే పెట్టారు. ఎంతమంది అప్రోచ్ అయ్యారు? నాకు ఒక 4-5 మెయిల్స్ వచ్చాయి. నా మెయిల్ ఐడి పెట్టేసింది మా మమ్మీ అక్కడ. సో నాకు మెయిల్స్ వస్తున్నాయి, మ్యాట్రిమోనీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అంటే. అడ్వర్టైజ్మెంట్ ఏమో, మ్యాట్రిమోనీ కూడా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఏమో అనుకున్నా. సో నాకు ఒక 5-6 మెంబర్స్ మీ ప్రొఫైల్ కనిపించింది మ్యాట్రిమోనీలో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అప్పుడు ఇంకా ఫుల్ ఫోన్ చేసి తిట్టేశాను అనమాట. ఏమైనా ఎవరైనా నమ్ముతారా? అప్రోచ్ అవ్వలేదు మీరు మ్యాట్రిమోనీ గైస్ తో? అంటే ఐ మీన్ ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళతో మీటింగ్స్ ఏం లేవు? లేదు. ఎందుకు ఫేక్ హోప్స్ ఇవ్వడం? ఐఎమ్ నాట్ రెడీ ఎలాగో. సో మా మమ్మీని తిట్టా ఫస్ట్. ఎందుకు పెట్టాల్సి వచ్చింది నువ్వు అంటే, ఇంకా ఏదో పెట్టేసాలని వెంటనే డిలీట్ చేసింది పాపం. రెడీ అంటే ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? ఏమో అండి, అదృష్టవంతుడికి ఎప్పుడుంది ఆ మోక్షం? అబ్బాయిలు నచ్చట్లేదు. అది ఒక కోట్ చూసా రీసెంట్ ఇన్స్టాగ్రామ్. అబ్బాయిలు నచ్చకపోతే అబ్బాయిలు దాటిన తర్వాత నడి వయసుకులు మ్యాన్ జోలికి వెళ్ళండి. అంకుల్స్ అంటున్నారా? అబ్బాయిలు నచ్చకపోతే అంకుల్ చేసుకోండి. నేను ఆంటీ అయిపోయాక నేను ఇంకా అంకుల్. అంటే మీరు ఇప్పుడు డిలే చేస్తే ఆంటీనే అవుతారు. ఆంటీ అయ్యాక అంకుల్స్. ఐ డోంట్ థింక్ సో. నేను ఐఎమ్ ఏజింగ్ రివర్స్. ఓకే. నా ఏజ్ కి నేను తక్కువే కనిపిస్తా అనుకుంటున్నాను. ఏజ్ లో తక్కువ కనిపించిన ఆధార్ కార్డ్ ని చేంజ్ చేయలేం కదండి. పర్లేదులేండి, కొంత ఏజ్ వరకు లుక్స్ మ్యాటర్ కదా. సో ఎలాగో ముసలోళ్ళు అయిపోయాక ఎలాగో లుక్స్ మ్యాటర్ ఏం లేదు. ఓకే. సో పెళ్ళైతే అదే చెప్తున్నా కదా, ఏజ్ పెరిగే కొద్ది అబ్బాయిల గురించి ఎక్కువ తెలిసాక అమ్మాయిలు భయపడతారు. అమ్మో వద్దు. సో మగవాళ్ళ గురించి మొత్తం తెలిసిపోయింది మీకు అసలు వాళ్ళ మెంటాలిటీ. మగవాళ్ళు మంచి వాళ్ళు ఒక కాదు 5-10 minutes మాట్లాడితే మెన్ ఆర్ షిట్ అంటారు. మీరు కూడా షిట్ అన్నాను. నాట్ ఆల్ మెన్. అదే నాట్ ఆల్ మెన్. నేను లవ్ చేసిన మెన్ షిట్. నాలాగా మంచి వాళ్ళు కూడా ఉంటారు. అది మీ వైఫ్ని అడగాలి, నాకు ఎలా తెలుస్తుంది? సి, ఫ్రెండ్షిప్ ఈస్ డిఫరెంట్, రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్. ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉంటే డిఫరెంట్గా ఉంటాడు, హస్బెండ్గా ఉంటే డిఫరెంట్గా ఉంటాడు. సో నాకైతే నా ఫ్రెండ్స్ అబ్బాయిలు దే ఆర్ వెరీ గుడ్. అదే సేమ్ పర్సన్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని టార్చర్ చేయడం, ఎందుకు అలాగా బిహేవ్ చేస్తే పొసెసివ్ అయిపోతారు కదా అబ్బాయిలు. మీరు కూడా పొసెసివ్ అయిపోతారా?
నేనవుతానో అవతల వాళ్ళు అవుతారో అది పర్సనల్ అండి అది. యా సో అంటే నేను చూసిన వరకు అయితే టూ మచ్ పొసెసివ్ ఇన్సెక్యూర్డ్ అలా ఫీల్ అవుతూ ఉంటారు నేను చూసిన అబ్బాయిలు. మీరయ్యారా పొసెసివ్ మీ రిలేషన్‌షిప్స్‌లో? అవుతా కొంచెం నాట్ అంటే పక్కన వేరే అమ్మాయితో మాట్లాడితే నాకేం ప్రాబ్లం లేదు. టూ మచ్ బాగా హ్యాండ్సమ్‌గా ఉండేవాళ్ళా మీ రిలేషన్‌షిప్ స్టేటస్‌లో? అంటే అంటే ఎవరిని అని అడగాలో అర్థం కావట్లేదు నాకు. 1 or 2 or 3 నంబర్ 1, 2, 3 అంటే నేనైతే నా కళ్ళకైతే నచ్చారు. అందరు నచ్చారు. అందరు అరవింద స్వాములే. అనుకున్నా. Yeah. అదేలెండి. ర్యాంక్ 1, 2, 3 లేదు అట్లా. వద్దు ర్యాంక్లు ఇచ్చి వాళ్ళని హర్ట్ మా చేయాలనుకోండి. ఇంటర్వ్యూ ద్వారా అందులో ఎవరినైనా ఈరోజు ఒక్కళ్ళనైనా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నారా? హాయ్, హలో చెప్దాం నేను అనుకుంటున్నారా? రోజు అందరిని గుర్తు చేసుకుంటాం. అంటే మనసులో కాదండి, పబ్లిక్‌గా ఒక హాయ్, ఒక హలోనో చూస్తారులేండి వాళ్ళు కూడా. ఆ ఐదుగురిలో ఒక్కళ్ళ పేరు తీసుకొని హాయ్ పేర్లు ఐయామ్ వద్దు. మిస్సింగ్ యూ అని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వద్దు పేరు లేదు. మిస్సింగ్ యూ ఏం లేదు. మిస్ అసలు ఏం ఎవరిని అవ్వను. మిస్ అవ్వట్లేదు. లేదు. గాన్ ఈస్ గాన్. గాన్ ఈస్ గాన్. వెయిటింగ్ ఫర్ ద న్యూ. వెయిట్ ఏం చేయట్లేదు. వెయిట్ ఏం చేయట్లేదు. కానీ హానెస్ట్‌గా మీరు నిజాల్ని నిర్భయంగా ఒప్పుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ పేరెంట్స్ చూస్తారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ తెలుసు. చూస్తారు. మమ్మీ అంటే డాడీకి అది తెలుసు. అది అందరి వల్ల కూడా కాదు. అంటే నాకు ఏదైనా గొడవ అయినా నా రిలేషన్షిప్స్లో ఫస్ట్ నేను మమ్మీకి కాల్ చేసి మాట్లాడుకుంటా. ఇలా అయింది అని చెప్పి. సో వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేశారు మీకు. సపోర్ట్ ఏం కాదు. ఈవెన్ దే ట్రైడ్ అంటే కలిసి ఉండండి అట్లా ట్రై చేశారు కానీ 5 వర్కౌట్ సార్లు ఫోన్ చేసి చెప్పారా? 5 సార్లు ఏం కాదు. లాస్ట్ 2 రిలేషన్స్ అయితే చెప్పారు. అంటే ఇంకా ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇంకా సపోర్ట్ చేశారనమాట వాళ్ళు కూడా. రియాక్షన్ ఏమై ఉంటది ఎవరిది వాళ్ళది? రియాక్షన్ ఏం లేదు. నేను నాకు ఇట్లా ఇష్టం అని చెప్పినప్పుడు ఓకే చూస్తారు. ఓకే ఫైన్ అనిపిస్తే వాళ్ళు ఏంటో అంటే స్టార్టింగ్లో బాగానే నచ్చుతారు. తర్వాత షేడ్స్ అనేవి డిఫరెంట్ షేడ్స్ చూపిస్తారు నాకు. అది ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కామనే అండి. కొన్ని తీసుకోవచ్చు కానీ ఈ చీటింగ్ షేడ్ నాతో పాటు ఉంటూ ఇంకో అమ్మాయిలతో ఉండడము అవి నేను తీసుకోలేను. నాతో ఉండు లైక్ నాతో గొడవ పడినా అదంతా ఫైన్ కానీ. శ్రీరాముడు లాంటి వాడు కావాలంటే ఇంకా పెళ్లి అవ్వదండి. అవునా ఎందుకు? అంటే ఏమైపోయారు అబ్బాయిలందరూ రాముల్లా ఉండట్లేదా? అస్సలు అదేంటి? నాకు తెలిసినంత ఒక అబ్బాయి చెప్తున్నారండి. వాట్ ఈస్ దిస్? అబ్బాయిలు రాముల్లా ఉండట్లేదు. మీరు ఉండట్లేదా రాముల్లాగా? నేను ప్రతిసారి నన్ను ఎందుకు లాగుతారండి? మీరు అబ్బాయే కదా. అంటే ఎక్కడో ఏదో చిన్నవి జరుగుతుంటాయి. చిన్నవి ఫైన్. నేను అసలు కాదండి కానీ ఇట్స్ లైక్ ఇంకా ఒక అమ్మాయి కూడా ఫైన్ ఒక పాయింట్ లో. సరే నాతో కాకుండా సరే, అమ్మాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ చేయట్లేదంటారా? చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఫైన్. అమ్మాయిల నాకు జరిగినవి చెప్తున్నాను. అమ్మాయిల వల్ల మోసపోయిన అబ్బాయిలు లేరంటారా? ఉన్నారు. కానీ ఈ ముందు ఒక 4-5 ఇయర్స్ ముందు వరకు అమ్మాయిల వల్ల మోసపోయిన అబ్బాయిలు చాలా మంది ఉండే. బట్ ఇప్పుడు మొత్తం గేమ్ రివర్స్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిలే అంటే అమ్మాయిలు అమాయకుల్లా తయారయ్యారంటారా? అమ్మాయిలు అమాయకుల్లా కాదు. అమ్మాయిలు గాట్ బిజీ వర్క్ లో కానీ దే ఆర్ ఎర్నింగ్ పనులు ఎక్కువ చేయడం. ఇది వరకు అలా ఏం లేదు. సో దే ఆర్ బిజీ ఇన్ దర్ ఓన్ వరల్డ్ అమ్మాయిలు ఈ మధ్య చూసుకుంటే. సో దానివల్ల మేము నా బాయ్ ఫ్రెండ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గడం. సో నేను చూసిన వరకు అయితే నా సర్కిల్స్లో అబ్బాయిలు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు లేరు. దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ పార్ట్నర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. దే ఆర్ మోస్ట్లీ అంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు నేను చూసిన అబ్బాయిలు. అంత వర్క్ చేయడం అట్లా ఏం లేదు. సో ఖాళీగా ఉండి ఓకే ఈ అమ్మాయి ఎలాగో వర్క్ వెళ్తుంది కదా అని చెప్పి వీళ్ళు ఇంకో అమ్మాయితో టైం పాస్ చేయడం, చాటింగ్లు తిరగడం అట్లా ఆ టైప్స్. ఇప్పుడు సపోజ్ మీరు పెళ్లి చేసుకుంటారు, బాగానే ఉంటారు 1 ఇయర్, మీరు యాక్టర్స్గా బిజీ ఉన్నారు. సడన్గా మీ హస్బెండ్ నువ్వు ఇంకా ఆపేసే మూవీస్, ఇంట్లోనే ఉండు, హ్యాపీ వైఫ్ లాగా ఉండు, పిల్లల్ని చూసుకో, మనం ఉందా, నాకు ఇష్టం లేదు బయటికి వెళ్ళటం అంటే దానికి మీ ఆన్సర్ ఏముంటుంది? నాకు బేసిక్గా ఒకళ్ళు చెప్తే నాకు చెయ్యాలనిపించదు ఎందుకో. అంటే మంచి మాటలు అది మంచి ఎందుకు యాక్ట్ చేస్తే తప్పేంటి? మంచి అంటే మగవాళ్ళకి అనిపించచ్చు కదా. ఎందుకు నా ప్రొఫెషన్ నీకు తెలీదా? పెళ్లి చేసుకునే ముందు తెలుసు కదా. సో నేను ముందే బాండ్ రాపిచ్చేసుకుంటాను. చాలా వెరీ క్లియర్గా కొన్ని పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్స్కి నేను యాక్సెప్ట్ చేయను, నన్ను ఫ్యూచర్లో క్విట్ చేయమన్నా నేను చేయను. ఇన్ కేస్ నాకు పెళ్ళై పిల్లలు పుట్టి నాకు నిజంగా ఆబ్వియస్లీ నేను పిల్లలకి టైం ఇవ్వాలి, నా హస్బెండ్కి టైం ఇవ్వాలి. అందులో అసలు నేను నోవేర్ కాంప్రమైజ్ అవ్వను. ఆ టైం ఇవ్వంగా నాకు మిగిలింది అంటే
ఐల్ డూ యాక్టింగ్, అంతేగాని యాక్టింగ్ ఒకటే చేసుకొని వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయకుండా నేను అలా అయితే చేయను. కానీ నాకు డిమాండ్ చేస్తే నచ్చదు. డిమాండ్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్, ఓకే ఇది ఈ అమ్మాయి నా కోసం చేస్తుంది, సో నేను తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. నేను నీకు పిల్లలు అనేది ఇద్దరు చూసుకోవాల్సిన బాధ్యత అది. నేనెంత చూసుకుంటున్నానో నువ్వు కూడా అంతే చూసుకోవాలి. సో ఇద్దరం మేనేజ్ చేసుకోవాలి. అండ్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్, ఓకే నా కోసం పిల్లల కోసం ఇంత చేస్తుంది కాబట్టి లెట్ హర్ డూ హర్ ఓన్ వర్క్. తను హ్యాపీగా ఉండాలని తను అర్థం చేసుకోవాలని నేను ఫీల్ అవుతా. అంతేగాని డిమాండ్ చేసి నువ్వు క్విట్ చేయాలి, ఇంట్లోనే ఉండాలంటే అసలు నేను యాక్సెప్ట్ చేయను. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి హౌస్ వైఫ్. ఐ కెన్ బీ ఏ హౌస్ వైఫ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. నేను ఇప్పుడే డిసైడ్ అయిపోలే. అంటే ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో నేను దాన్ని బట్టి నేను మౌల్డ్ అవుతా, కానీ నేను అంత ఫ్యూచర్ ప్లాన్ ఏం చేసుకోను. సో ఐ లవ్ టు వర్క్, ఎందుకంటే ఐఎమ్ యూస్ టు ఇట్. చిన్నప్పటి నుంచి కూడా ఐ విల్ డూ మల్టిపుల్ థింగ్స్, ఒక పని మీద అలా ఉండను అనమాట. సో అది పని లేకపోతే ఒక పిచ్ అయిపోతా నేను, ఏదో ఒక పని ఉండాలి అని చెప్పి. సో ఆబ్వియస్లీ పిల్లల్ని ఎన్ని రోజులు చూసుకుంటాం, పెద్ద అయ్యే వరకే కదా, ఒక ఏజ్ వచ్చే వరకు, స్కూల్కి వెళ్ళే వరకు. సో మేబీ ఐల్ స్టార్ట్ అగైన్. మ్యాట్రిమోనీ సైట్లో ఉన్నారా, ఎగ్జిట్ అయ్యారు? డిలీట్ చేస్తారు అనుకుంటా నా ప్రొఫైల్ మా మమ్మీ. కనిపిస్తే ప్లీజ్ మళ్ళీ నాకు షేర్ చేయండి, మళ్ళీ తిడతా డిలీట్ చేయమని. తొందరగా పెళ్లి చేసుకోండి హ్యాపీగా. పెళ్ళి ఈజ్ నాట్ మై అల్టిమేట్ గోల్. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్? అసలు ఏమవుదామని? హీరోయిన్గా ఇండస్ట్రీలో బిజీ అవుదామని? పెద్ద మూవీస్, ఐ మీన్ మంచి మూవీస్. అండ్ ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. పాలిటిక్స్ అసలు దాంట్లో ర్యాపిడ్ ఫైర్ అనుకుంటే పాలిటిక్స్ ఆర్ మూవీస్? ర్యాపిడ్ పాలిటిక్స్ ఆర్ మూవీస్ అంటే నవ్ మూవీస్. లేదు, ఒకటే చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చింది, పాలిటిక్స్ ఆర్ మూవీస్. మూవీసే చూస్ చేసుకుంటా ఫస్ట్ నేను, అందుకే ఇప్పుడు బ్రేక్ ఇచ్చా పాలిటిక్స్. ఓకే ఏజ్ తర్వాత ఇంకా మూవీస్ అంటే మంచి, ఐ మీన్ యంగ్ క్యారెక్టర్స్ చేయలేం కదా. సరే, మీకు అడవి శేష్ అండ్ హర్షవర్ధన్ రానే క్రష్ అని విన్నాను. ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్తే అడవి శేష్ ఆర్ హర్షవర్ధన్ రానే, యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్ పర్సన్. ఈ గొడవలు పెట్టేస్తున్నారండి. అమ్మో, ఇద్దరు ఈక్వల్. అవన్నీ వద్దండి, అలా ఇద్దరు రెండు కళ్ళు, ఏ కన్ను మంచిది అని వద్దు నాకు. హర్షవర్ధన్ రానే నాకు ఆయన ముందు అంటే తకిట మూవీ నుంచి నేను క్రష్ ఎట్ ఫస్ట్ సైట్. సో హర్షవర్ధన్ రానే. ఆయన అంటే బాడీ వైజ్ హర్షవర్ధన్ రానే, ఫేస్ వైజ్ అడవిశేష్ అంటారా? నేను బాడీ గురించి కాదు క్రష్ అయినా, నాకు ఆయన ఫీచర్స్ ఇష్టం. ఫేస్ చాలా కలగా ఉంటుంది, అలా నాకు క్రష్. దెన్ సిమిలారిటీస్ అనిపిస్తాయి నాకు ఆయనకి. అంటే నేను డిసెంబర్లో పుట్టాను, ఆయన డిసెంబర్లో పుట్టాం. సో ఆయన ట్రావెలింగ్ చేసేది, సో అట్లా ఆయనకి బ్రేకప్స్ అయినాయి. ఆయన పెట్టే కొన్ని కొటేషన్స్ కానీ, ఆ ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్, ఆ స్టోరీస్, సో అవి చూసి నాకు రిలేటెడ్గా అనిపిస్తాయి అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనిపిస్తుంది ఎక్కడో. సో అందుకే తోటి మంచి మూవీ ఆఫర్ వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది మనసులో? ఎప్పటి నుంచో. కన్సల్ట్ అవ్వండి. నేనవుతే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎవరో ఒకళ్ళు దయచేయండి. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ వెతకాలి, అందరికీ తెలుసు. అందరూ అంటారు కూడా ఎప్పటికైనా మీ ఇద్దరికి ఒక సినిమా తీస్తాం అని చెప్పి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. చాలా తెలుగు సినిమాలు చేశారు ఆయన అప్పట్లో, ఇప్పుడు తగ్గిపోయినాయి. కానీ అంటే ఇప్పుడు ఆయన ఈజ్ మోర్ ఇంటూ ట్రావెలింగ్ కానీ ఎక్స్ప్లోర్. రీసెంట్ గా బాలీవుడ్ చేస్తున్నారు. ఈజ్ వెరీ చూసి, మళ్ళీ ఏదో చదువుకుంటున్నారు ఆయన, సైకాలజీ చదువుకుంటున్నారు. సో ఇట్లా నాకు రిలేటెడ్ అనిపిస్తుంది. సో సాహితీ, ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? అంటే బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అమ్మాయిల్ని, బాలీవుడ్ నుంచి కానీ కన్నడ నుంచి కానీ. తెలుగు అమ్మాయిలకి అసలుకి ఉందా ఛాన్స్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవడానికి? పెద్దగా సక్సెస్ అయినట్టు ఎక్కడ లేదు, మీరేమంటారు? ప్రజెంట్ అయితే నేను 2018 నుంచి స్టార్ట్ చేశాను నా కెరియర్. అప్పుడైతే అంత లేదు తెలుగు అమ్మాయిలకి. ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ ఎ లాట్. నాకే ఒక సైడ్ అమ్మో చాలా కాంపిటీషన్ వచ్చేస్తుంది నాకు అని రీసెంట్ గా ఫీల్ అయ్యా నేను. చాలా మంది యంగ్ గర్ల్స్ ని, చాలా మంది వస్తున్నారు తెలుగు వాళ్ళని. బట్ మా తెలుగు అమ్మాయిలకి ఏంటంటే స్టిల్ వీ హ్యావ్ దట్ ఫియర్, ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ. నార్త్ ఇండియన్స్
ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళు తొందరగా వచ్చేస్తారు, ఎవరేమన్నా తొందర పట్టించుకోరు. మనకు అలా కాదు, మనం పట్టించుకుంటాం, చుట్టుపక్కల ఏమనుకుంటారో అది ఇదని ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. బట్ రీసెంట్గా ఈ లాస్ట్ 1 year 1.5 yearలో చూసుకుంటే ఓటీటీ సిరీస్లు కానీ, వెబ్ సిరీస్లు, చిన్న చిన్న ఓటీటీ ఫిలిమ్స్ చాలా మంది తెలుగు అమ్మాయిలే కనిపిస్తున్నారు నాకు. ఒక లైక్ 22-23 years ఉన్న గర్ల్స్ కానీ. సో ప్రజెంట్ అయితే నేను అలా అనేం ఫీల్ అవ్వట్లేదండి. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళని తీసుకుంటున్నారు. మూవీ ఇండస్ట్రీస్ చేంజ్ నవ్వనైతే నాకు గట్టిగా అనిపించింది రీసెంట్గా పాతతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఏంటి, లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ మీద, సామాన్లను అదో ఇదో ఏదో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి, కాంట్రవర్సీస్ అవుతున్నాయి. దానిపైన నీ అభిప్రాయం ఏంటి? ఇది కాంట్రవర్సీస్ అమ్మాయిల బట్టలు అనేది నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా. బట్ అప్పుడంతా సేఫ్ డ్రెస్సింగ్ వేసుకోవటం వల్ల మంచిదా కాదా? వాట్ ఈస్ సేఫ్ డ్రెస్సింగ్ అంటే వాట్ ఈస్ నేనేం చెప్పాలి? సేఫ్ డ్రెస్సింగ్ అంటే ఇంకా సేఫ్ గార్డ్ పెట్టుకోవాలేమో మేము అమ్మాయిల చుట్టూ సేఫ్ గార్డ్ పెట్టుకొని ఇది సేఫ్ డ్రెస్సింగ్, ఇంకా మమ్మల్ని ఎవరు టచ్ చేయక. ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్సింగ్. ఇప్పుడు బస్సులో అమ్మాయి చుడిదార్ వేసుకొని వెళ్తుంది, సారీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళ మీద వేరేలాగా చూడటం, వాళ్ళని కమెంట్ చేయడం లేకుండా ఎక్కడైనా ఉందా? ఇట్స్ లైక్ కామానికి క్రోధానికి డ్రెస్ తో సంబంధం లేదంటారు. ఆబ్వియస్లీ లేదు, ఆబ్వియస్లీ అసలు లేదు. రీసెంట్గా ఎన్ని కాంట్రవర్సీస్ అయినా అమ్మాయిలు బట్టలు అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలంటే ఇప్పుడు బట్టలు ఎలా వేసుకున్నా జరిగే దారుణాలు జరుగుతాయి. మరి చిన్న పిల్లల మీద రేప్ కేసెస్ అవుతున్నాయి, వాళ్ళది ఏంటది? ముసలోళ్ళ మీద రేప్ చూసాం కదా మనం పేపర్లో, అవి ఏంటి మరి? ఆబ్వియస్లీ డ్రెస్ కి సంబంధం లేదు, లస్ట్ గురించి మాట్లాడితే. కానీ అక్కడ ఇట్స్ నాట్ రీసెంట్ జరిగిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో లస్ట్ గురించి వీటి గురించి మాట్లాడాల, అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకోవాలి అప్పుడే బాగుంటది అన్నట్టు ఏదో అన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఇష్టం వాళ్ళండి, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇప్పుడు నన్ను నువ్వు నువ్వు బిగ్నీ వేసుకొని బీచ్లోకి వెళ్ళు అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ నేను వెళ్ళను. నువ్వెంత చెప్పినా నేను వెళ్ళను. నువ్వు నాకు కంఫర్టబుల్, నాకు కంఫర్ట్ అనిపిస్తే నేను వేసుకుంటాను, నువ్వు ఫోర్స్ చేస్తే నేను వేసుకోను. అమ్మాయిలు డ్రెస్ వేసుకున్న వీళ్ళు లుక్ ఇన్ ద మిర్రర్, బాగా కనిపిస్తున్నామా లేదా, ఆడ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకుంటాం మేము. డ్రెస్ ఏమైనా వల్గర్గా ఉందా, మాకు నచ్చితేనే మేము బయటకు వస్తాం. కానీ ఎవరో కోసం మేము రెడీ అయిపోయి ఏదో ఏదో చూపించుకోవాలి అట్లేం ఉండదు. నాకు తెలిసి ఏ అమ్మాయికి అలా ఉండదు. సో అమ్మాయిల డ్రెస్సింగ్ మీద కామెంట్స్ అనేవి వెరీ కామన్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ. అంతెందుకు నిన్న నేను ఒక రీల్ పోస్ట్ చేశాను, నేను ఇంకా నా ఫ్రెండ్ విక్రమార్కుడు సాంగ్. వి వర్ వేరింగ్ షార్ట్ మినీ స్కర్ట్స్ అండ్ టాప్. నాకేం అంటే అంత రివీలింగ్ బట్టల్లాగా ఏమనిపించలే, కాలు ఇక్కడ నుంచి దాని మీద కూడా కామెంట్స్. మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా, మీ ఇంట్లో వాళ్ళు ఇన్స్టాలో కామెంట్స్ అనమాట. మీరు చూసుకుంటే ఐ డోంట్ నో అదంతా ఎందుకు వైరల్ అయిపోయిందో. రాత్రికి రాత్రి నిన్న పోస్ట్ చేశాను, 1.6 million వెళ్ళింది ఇందాక. నిన్న ఈవినింగే పోస్ట్ చేశాను నేను. సో నాకు అర్థం కాల ఫస్ట్. మేమిద్దరం అదే అనుకుంటున్నాం, అమ్మాయి నేను వివర్ లైక్ ఏముంది అందులో అంత వ్యూస్ వెళ్ళిపోయినాయి అని అనుకున్నాం. వి డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పోజ్ ఆ బట్టలు కానీ అట్లా ఏం అనిపించలే, నాకు క్యూట్గానే అనిపించింది. కమెంట్స్ వర్ లైక్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా, మీరెవరు అబ్బాయిల్ని పెళ్లి చేసుకునేలాగా లేరే, పెళ్లి చేసుకునే రకాలు కాదు మీరు, ఏంటేంటో పెడుతున్నారు కామెంట్స్ అనేవి. ఇట్స్ కామన్. ఇంకా ఏం వేసుకున్నా, నేను శారీ వేసుకున్నా కూడా పిచ్చి పిచ్చిగానే కమెంట్స్ పెడతారు. మంచిగా సో పట్టించుకోవడం నేనైతే ఆపేశాను. అండ్ ఇది ఇంకా జరుగుతూనే ఉంటుందండి, అమ్మాయిల మీద కామెంట్లు. అమ్మాయిలు బట్టలు ఇలా వేసుకున్నారు కాబట్టి రేప్ జరుగుతున్నాయి, ఇవన్నీ ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. మనం ఎంత మాట్లాడుకున్నా నెవర్ ఎండింగ్ టాపిక్ అది, నెవర్ ఎండింగ్ కామెంటింగ్, నెవర్ ఎండింగ్ టాపిక్ అది అసలు. అది వదిలేయండి. రీసెంట్గా బరాబర్ ప్రేమిస్తా అనే ఒక మూవీ ఆడియో లాంచ్ అయింది. అందులో హీరో ఓ మంచి ర్యాప్ సాంగ్ లాగా పాడాడు, చూసారా? ప్రభాకర్ గారు. ఎలా అనిపించింది ఆ పాట మీకు? దానిపైన కాంట్రవర్సీ నడుస్తుంది, కరెంట్ అఫైర్ గురించి మనం మాట్లాడాలనుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య బూతులు మాట్లాడడం ట్రెండ్ అయిపోయింది. అదేదో గుంజి గుంజి బూతులు మాట్లాడడం అమ్మాయిల. విన్నారా పాట? ఇందాక విన్నా, ఒక రీల్ వచ్చింది నాకు స్క్రోల్ చేస్తుంటే, మొత్తం వినలేదు, కొంచెం మీకు ఎలా అనిపించింది ఆ పాట? సో
దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. బూతుల్ని గాని, దట్ సామాన్లు డైలాగ్. అంటే ఒక అమ్మాయి ఈవెన్ యూ హావ్ మదర్ అండ్ సిస్టర్ ఒక ఒక అదే ఆ సామాన్లు డైలాగ్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళనంటే నీకెలా ఉంటది? జస్ట్ ఇమాజిన్. ఆవిడ తిడుతూ ఉన్నా గూడా ఈయన హ్మ్. మళ్ళీ అంటనే ఉంటాడు. ఒక మూమెంట్‌లో నవ్వొస్తది గానీ మనకి. కానీ జస్ట్ ఒకసారి ఆలోచించుకుంటే నువ్వు ఎందుకు అంత అమ్మాయిల పార్ట్స్‌ని గాని, అంత ఎందుకు డిస్క్రైబ్ చేయాలి? ఇట్స్ లైక్ అమ్మాయిలంటే ఇంకా ఆబ్వియస్‌లీ అబ్బాయిలకి ఎలాగానో అబ్బాయిలు అంటే ఎలా చెప్పాలి నాకు? వి ఆర్ మేడ్ లైక్ థిస్. అంతేగాని వాటిని నువ్వు డిస్క్రైబ్ చేసి, వాటిని ఎక్కిరించి పార్ట్స్‌ని అంతా చేయడం కామన్ అయిపోయింది. ఈ బూతులు మాట్లాడడం కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఐ హావ్ సీన్ మెనీ గైస్ ఆ బూతులు రీల్స్ చేసేసి చాలా గలీజ్ బూతులు మాట్లాడుతున్నారు. దానికి కింద కామెంట్స్ అన్న, సూపర్ అన్న. నిన్న ఒకటేదో చూసా నేను. చాలా దరిద్రమైన బూతులు మాట్లాడినా దాని కింద అబ్బాయిలు మళ్ళీ అన్న, సూపర్ అన్న. అమ్మాయిల్ని తిడుతుంటే అన్న, సూపర్ అన్న అని. సో, ఇలా అయితే పర్వర్షన్ ఎక్కువైపోయింది జనాల్లో అంటారు. ఎక్కువైపోయింది. అండ్ దే ఆర్ గ్లోరిఫైయింగ్. అంటే ఏంటి పబ్లిక్‌లో కొంచెం ఎలా మాట్లాడాలి? పబ్లిక్‌లో సీ వాట్ ఐ ఫీల్ ఈస్ మనం ఏదైనా మాట్లాడితే కొంచెమైనా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాలి. మన వర్డ్స్ కొంచెమైనా వాళ్ళని చేంజ్ జేయాలి అని నేను ఫీల్ అవుతాను. ఎక్కడో చోట మరీ అంత కాకపోయినా సమ్‌వేర్ చిన్న మోటివేషనో, చిన్న చేంజ్ అనేది ఉండాలని నేను ఫీల్ అవుతా. వీళ్ళు ఇట్లా గ్లోరిఫై చేస్తున్నారు ఆ బూతుల్ని అంతా చూస్తుంటే ఇంకా అంటే ఇది వెరీ కామన్ అయిపోయింది. అంటే నాకేం అర్థం కాలే. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ హ్మ్. కంటే కాంట్రోవర్సీ అయిపోయి దానికి ఏదేదో ఆహ్, అయిపోయింది ఏదేదో అయిపోయి తర్వాత. ఇంక అతని మీద వ్యతిరేకత ఎక్కువొస్తుంది. ఆ! జనాలకి ఫన్ ఇప్పుడు. హ్మ్. పొద్దున్న లేస్తే ఏమైతుంది సోషల్ మీడియాలో అంతే. ఎవరు ఓ కొట్టుకుంటున్నారు? ఫోన్ ఉంటే ఎవరు చాలు. ఆ! తిట్టుకుంటున్నారు? ఎవరు కొట్టుకో అది మనం బీయింగ్ ఒక సెలబ్రిటీ గాని నోన్ ఫేస్ అయ్యాక వి హావ్ టు బి మైండ్‌ఫుల్. మనం హ్మ్. ఏం చేస్తున్నాం అనేది. అంత ఫన్ ఇచ్చి జనాలకి టాపిక్ అయిపోయి అంటే ఐ డోంట్ నో అంటే ఏంటి? యాహ్! సో, ఎనీహౌ మా స్టూడియోకొచ్చినందుకు చాలా థాంక్స్ అండి. త్వరలో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మీరొస్తూనే ఉండాలి ఇంటర్వ్యూస్. మేము చేస్తూనే ఉండాలి. థాంక్ యూ. బాయ్.